వీళ్ళు చాలరు అన్నట్లు ప్రతి విషయాన్ని అనుమానించే అలవాటున్న డిటెక్టివ్ కూడా వస్తాడు. అతనే ఈ సినిమాలో హీరో. అనుమానించడంలో సుస్వాగతంలో ప్రకాష్ రాజునే మించిపోయి ఉంటాడు వాడు. నేను మోనార్క్ని, నన్నెవరూ మోసం చేయలేరు. సరిగ్గా చెప్పాలంటే ఆ డిటెక్టివ్ అనుమానానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని ఒక విధమైన డౌట్ తో కూడిన ఎక్స్ప్రెషన్ తో చూస్తుంటాడు. ఆ పార్టీకి కావాలనే ఆ ఇద్దరు హంతకుల్లో ఒకడు తమ మిత్రుడైన అనుమానపు డిటెక్టివ్ ని పిలుస్తాడు. రెండో హంతకుడు ముందే వార్నింగ్ ఇస్తాడు. ఆ డిటెక్టివ్ గారిని పిలవద్దని, వాడొక కుక్క లాంటి వాడని, వాసన పసిగట్టేస్తాడని, శవాన్ని కనిపెట్టేస్తాడని మరీ చెప్తాడు. కానీ మొదటి హంతకుడు వినడు. అంతటి తెలివితేటలు గల వాడి దగ్గర నుంచి తప్పించుకుంటేనే కదా తాము చేసే పెర్ఫెక్ట్ మర్డర్ కి ఒక జస్టిఫికేషన్ ఉండేది. హడావిడిగా సాగుతున్న ఆ పార్టీలు అందరూ కూడా ఆ మర్డర్ కి గురైన వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా షార్ప్ గా సమయానికి వచ్చే ఆ వ్యక్తి ఈ పార్టీకి మాత్రం ఎందుకు ఇంకా రాలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వీళ్ళ మాటలు అనుకోకుండా హత్యలు, నేరాలు, కిడ్నాప్లు, శవాలు దాచడాలు వంటి టాపిక్ మీదకి మళ్ళుతుంది.